మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా యముడి నిర్ణయాన్ని అసలు తప్పించలేము అనే విషయానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకసారి వైకుంఠంలో గురుడు విశ్రాంతి తీసుకుండగా ఒక చిన్న చిలుక వచ్చి అతని పాదాల దగ్గర వణుకుతూ పడిపోయింది. గరుడు చిలుకను అడిగాడు, ఏమైంది చిలుక? అప్పుడు చిలుక రోదిస్తూ చెప్పింది, యమధర్మరాజు నన్ను చూశారు. ఆయన దృష్టి నా మీద పడగానే నాకెందుకో భయం వేసింది. నా ప్రాణం తీస్తారేమో అని అనుకున్నాను అని చెప్పింది. అప్పుడు గరుడు దయతో, ఎవరు నేను ఏమీ చేయలేరు, నిన్ను నేను సురక్షితంగా తీసుకెళ్తాను అని చెప్పి చిలుకను తన పంజాలో పెట్టుకొని దూరంగా హిమాలయాల వైపు ఎగిరిండు. అక్కడ పూలతో నిండిన ఒక కొండపైన చిలుకను ఉంచిండు. ఇక్కడ యముడు రావడం అసాధ్యమని భావించి అతను తిరిగి వైకుంఠానికి వెళ్ళి యమధర్మరాజును చూసిండు. అప్పుడు గరుడు కొంచెం కోపంగా యమధర్మరాజును అడిగాడు, నువ్వు ఎందుకు ఆ చిన్న చిలుకను భయపెట్టావు అని. అప్పుడు యముడు నవ్వుతూ చెప్పాడు, గరుడు, నేను దానిని భయపెట్టలేదు. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే రేపు ఆ చిలుక ప్రాణం తీసే చోటు హిమాలయాల పూలకొండగా వ్రాయబడి ఉంది. కానీ అది ఇంకా ఇక్కడే ఉంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే దానిని అక్కడికి తీసుకెళ్ళావు. చూసావా విధి ఎంత వింతనైనదో అని చెప్పాడు. అప్పుడు గరుడు దిగ్భ్రాంతిగా మౌనమయ్యాడు. ఆయనకు తెలిసింది విధిని ఎవ్వరూ తప్పించలేరు, దాన్ని మార్చడం మన చేతుల్లో లేదు అని. సో దీని ద్వారా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరూ కూడా యముడి నిర్ణయాన్ని తప్పించలేం. మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి భయపడకుండా ధర్మంగా ప్రేమగా జీవించడం జీవితం యొక్క అసలైన అర్థం. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.